అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. వంకాయలతో చాలా రకాల డిషెస్ ఉన్నాయి కదా. అయితే ఇవాళ మనం ఒక పెద్ద వంకాయతో ఒక సైడ్ డిష్ చూపించబోతున్నాను. ఇది ఎగ్ ప్లాంట్తో చేస్తారు. దీని పేరు బైంగన్ కా భర్తా. ఇది నార్త్ ఇండియన్ సైడ్ డిష్. ఈ పెద్ద వంకాయని మంట మీద కాల్చి చేయబోతున్నాం. 25 సంవత్సరాల వెనక్కి వెళ్దామా? ఈ వంట చేసుకునే ఓపిక మీకుందా? ఉంటే పదండి ఇక మొదలెడదాం. ముందుగా ఒక లావు వంకాయని తీసుకొని, దీనినే ఎగ్ ప్లాంట్ అంటారు. ఇదే వంకాయతో చేయాలి. ఈ వంకాయ లేకపోతే సన్నవి నల్ల వంకాయలు ఉంటాయి కదా, వాటితో అయినా చేసుకోవచ్చు. కానీ పెద్ద వంకాయతో చేస్తేనే ఆ రుచి బాగుంటుంది. ముందుగా వంకాయని శుభ్రంగా కడిగి ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మనకు వంకాయ లోపలి వరకు బాగా కాలుతుంది. ఇప్పుడు ఈ వంకాయకి ఒక చుక్క ఆయిల్ తీసుకొని వంకాయ మొత్తానికి అన్ని వైపులా చక్కగా నూనె రాయాలి. ఇప్పుడు స్టవ్ పై గ్రిల్ పెట్టి వంకాయని కాల్చుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి. అప్పుడే మనకు వంకాయ అనేది పూర్తిగా లోపలి వరకు కాలుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే పైన మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. గ్యాస్ లేని కాలంలో అయితే నిప్పుల కుంపట్లల్లో కానీ నీళ్ళ పొయ్యి దగ్గర నిప్పులల్లో కానీ పెట్టి కాల్చేవారు. అలా కాల్చిన ఆ రుచే వేరండి. ఇప్పుడు మనకు ఆ అవకాశం లేదు కాబట్టి మనం గ్యాస్ మీద అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకుందాం. ఈ వంకాయ కాలేటప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసనను బట్టే మనకు వంకాయ పూర్తిగా కాలిందా లేదా అని తెలుస్తుంది. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చేయాలి. వంకాయ పూర్తిగా కాలేసరికి బయట తోలు నల్లగా అయిపోయి మాడిపోయినట్లు అనిపిస్తుంది. అప్పుడే మనకు లోపల బాగా కాలి ఉంటుందని అర్థం. చూడండి, వంకాయ అన్ని వైపులా బాగా కాలిపోయింది కదా. ఇక దీనిని కాస్త చల్లారనివ్వాలి. వంకాయ చల్లారేలోపు మిగిలిన వాటిని కాల్చుకుందాం. 10 పచ్చిమిరపకాయలని తీసుకొని వాటిని కూడా అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను, ఒక ఉల్లిపాయని తీసుకొని వాటిని కూడా బాగా కాల్చుకోవాలి. ఉల్లిపాయ కాలేటప్పుడు వచ్చే వాసన కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని అలాగే పచ్చిగా అయినా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, కానీ కాల్చిన రుచి అయితే రాదు. ఇలా కాల్చటం వల్ల మంచి అరోమా వస్తుంది. ఇలా అన్నీ కాల్చుకున్నాక చల్లారనివ్వాలి. టమోటా, ఉల్లిపాయ చల్లారేలోపు ఇందుకు కావలసిన కూరగాయలు కట్ చేసుకుందాం రండి. 5-6 బీన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 క్యారెట్లని తీసుకొని పీల్ చేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక చిన్న క్యాప్సికమ్ని కూడా తరిగి పెట్టుకోవాలి. 1/2 కప్పు పచ్చి బఠానీలు తీసుకోవాలి. క్యాప్సికమ్ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిరపకాయ, 2 రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక బఠానీలు అలాగే బీన్స్ని కూడా వేసి 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. బఠానీ, బీన్స్ వేగటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మిగతా వాటికంటే 2 నిమిషాల ముందుగా వీటిని వేసుకొని వేగనివ్వాలి. బీన్స్, బఠానీ కాస్త వేగాక క్యారెట్ ముక్కలు వేసి వీటికి సరిపడ్డ ఉప్పు వేసి మగ్గించుకుందాం. త్వరగా మగ్గిపోతాయి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి కూరగాయ ముక్కలకంతా పట్టే రకంగా కలిపి ఇందులోకే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం వాటర్లో కలిపి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వాటర్లో కలిపి వేయటం వలన మనకు తొందరగా మాడిపోకుండా ఉంటుంది. అలాగే ముక్కలకంతా బాగా పట్టుకుంటుంది కూడా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ కూరగాయ ముక్కలు మగ్గేలోపు మనం కాల్చుకున్న వంకాయ, టమోటా, ఉల్లిపాయలకి పొట్టు తీసుకుందాం రండి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే
పైన కాలి ఉన్న పై పొరను తీసేయాలి. లోపల ఈ కాలిన కలర్ కూడా కనిపిస్తుంది. చూడండి, కాలిన స్మెల్ కానీ కాలిన రుచి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రుచి చూశారు అంటే ఈ వంకాయలు ఎక్కడ కనిపించినా కొనేస్తారండి. ఆ రుచి అలా ఉంటుంది మరి. అలాగే టమోటాలకి ఉల్లిపాయలకి కూడా పైన కాలిన పొరను తీసేయాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఉల్లిపాయల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బీన్స్, క్యారెట్ కాస్త మెత్తబడ్డాక మనం ముందు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి మూత మూసి 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ తొందరగా మగ్గుతుంది కాబట్టి చివర్లో వేసుకోవాలి. వీటిని మళ్ళీ మనం నీళ్లు పోసి ఉడికించేది ఏం ఉండదు కాబట్టి ఇక్కడే కూరగాయలు మెత్తబడిపోవాలి. ఒకసారి క్యారెట్ మెత్తబడిందేమో చెక్ చేసి ముక్క మెత్తబడి ఉంటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయ మిశ్రమం వేసి కలిపి ఇందులోకే 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. మూత మూసి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు వంకాయని మ్యాష్ చేసుకుందాం. ఒక మ్యాషర్ సహాయంతో బాగా ఒత్తుకుంటూ మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న వంకాయని తెచ్చి కూరగాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం వాటర్ పోసి సాల్ట్ కరిగేటట్లు కలిపి కూరలో పోసుకోవాలి. ఇలా సాల్ట్ని వాటర్లో కలిపి పోయటం వలన కూర మొత్తానికి బాగా పట్టుకుంటుంది. ఇలా కలుపుకున్న వంకాయని మూత మూసి 2-3 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. అంతే అండి, బైంగన్ కా భర్తా రెడీ. దీనిని వేడివేడిగా రోటీస్లోకైనా, పుల్కాల్లోకైనా, రైస్లోకైనా వడ్డిస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.